మన సాంప్రదాయంలో ప్రతి అంశాన్ని మనం జ్యోతిష్యంతో ముడిపెడతాం. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా అదృష్ట దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్యం ప్రకారం శరీరంపై ఉండే పుట్టుమచ్చలు వ్యక్తుల గుణగణాలను వ్యక్తీకరిస్తాయి. వారు జీవితంలో ఎదుర్కొనే పరిస్థితుల గురించి వివరిస్తాయి. సాముద్రిక శాస్త్రంలో పుట్టుమచ్చల గురించి తెలియజేశారు. ఒక వ్యక్తి బాడీలో పుట్టుమచ్చ ఎక్కడ ఉంది, అది ఏ సంకేతాన్ని సూచిస్తుందో తెలుస్తుంది. ఒక వ్యక్తి శరీరంలోని కొన్ని భాగాల్లో పుట్టుమచ్చలు ఉండడం వల్ల అతడు ధనవంతుడు అవుతాడు. అలాంటి పుట్టుమచ్చలు శరీరంలో ఎక్కడ ఉంటాయో ఈ రోజు తెలుసుకుందాం. ఒక వ్యక్తి చెంపపై పుట్టుమచ్చ ఉంటే అది చాలా శుభప్రదంగా చెబుతారు. అలాంటి వారు చాలా అదృష్టవంతులు. వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. భాగస్వాముల పట్ల నమ్మకంగా ఉంటారు. మంచి సమన్వయాన్ని కొనసాగిస్తారు. ఎవరికైనా నుదుటికి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే అతడు చాలా అదృష్టవంతుడు. వీరి సంపద పెరుగుతూనే ఉంటుంది. వీరికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. ఈ వ్యక్తులు శ్రమతో ఏదైనా సాధిస్తారు. ఛాతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ వ్యక్తులపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. సమాజంలో సొంత గుర్తింపును కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ప్లానింగ్ లో చాలా ప్రావీణ్యులు. అరచేతిలో పుట్టుమచ్చ ఉన్న వారి విషయంలో జ్యోతిష్య శాస్త్రం అనేక విషయాలు చెబుతోంది. ఈ వ్యక్తులు వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు. ఈ వ్యక్తులు పేరు, కీర్తిని సంపాదించడంలో ముందు వరుసలో ఉంటారు. సంపద పరంగా చాలా అదృష్టవంతులుగా చెబుతారు. ఇక మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా కుడి భుజం పైన, పొట్టపైన, హృదయ స్థానంలోనూ, మోచేతిపైన, కుడి అరచేతిపై, కుడి తొడపై, కుడి మోకాలుపై గల పుట్టుమచ్చలు శ్రీమంతులు చేసేవిగా చెప్పబడుతున్నాయి. ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వలన కానీ, కాలం కలిసి రావడం వలన కానీ ధనయోగం కలుగుతుంది అనేది స్పష్టమవుతోంది.